ఓం గం గణపతియే నమః. శ్రోతలకు నమస్కారం. మన ఛానల్కు స్వాగతం. గరుడ పురాణం 10వ భాగం గయాతీర్థంలో పిండ ప్రధాన మహిమ గురించి తెలుసుకుందాం. గయలో పిండదానమునర్చువారు ప్రేతశిలాది తీర్థాలలో స్నానం చేసి అస్మత్కులే మృతాయేచ ఈ మంత్రాలు సంపూర్ణంగా అనుబంధం 9లో ఇవ్వబడ్డాయి. మున్నగు మంత్రాల ద్వారా తమ శ్రేష్ఠ పితరులను ఆవాహనం చేసి వరుణానది యొక్క అమృతమయ జలాలతో పిండదానం చేయాలి. ఆ మంత్రాల భావం ఇలా ఉంటుంది: నా పితృవంశంలో కానీ మాతృవంశంలో కానీ మరణానంతర సద్గతులు పొందని వారిని ఈ దర్భపృష్ఠంపై తిలోదకం ద్వారా నా పితరులందరినీ ఆవాహన చేస్తున్నాను. వారందరికీ సద్గతులు కలగడానికే నేను ఈ పిండ ప్రదానం చేస్తున్నాను. నాపై 2 వంశాలలో మృతి నొందిన సర్వులకు సద్గతికై నేనిప్పుడు పిండ ప్రదానం చేస్తున్నాను. వీరంతా ఉద్ధరింపబడాలనేదే నా ఆశయం. సహజ మరణం పొందిన వారికి, బలవన్మరణం పొందిన వారికి కూడా నేను ఈ పరమ పుణ్యక్షేత్రమైన గయలో పిండ ప్రదానం చేస్తున్నాను. రౌరవ, అసిపత్ర, కుంభీపాక నరకాలలో పడి ఉన్న నా ఇరు వంశాల మృత్యులను ఉద్ధరించి ఉత్తమగతులకు పంపడం కోసం నేను వారందరినీ ఆవాహన చేసి పిండ ప్రదానం చేస్తున్నాను. అలాగే అందతా, మిశ్ర, కాలసూత్ర నామక నరకాలలోనూ ప్రేతలోకంలోనూ పడియున్న నా పితరులందరినీ ఉద్ధరించడానికి నేనిక్కడ పిండ ప్రదానం చేస్తున్నాను. మానవ జన్మ దుర్లభమై మానవేతర యోనుల్లో జనించి జీవిస్తున్న నా పితరులందరికీ నేనిక్కడ పిండ ప్రదానం చేస్తున్నాను. పుత్ర పత్ని రహితులుగా మరణించిన నా ఈ జన్మ బాంధవులకు, నా పూర్వజన్మ బంధువులకు కూడా ముక్తి కలగడం కోసం నేనిక్కడ పిండ ప్రదానం చేస్తున్నాను. నా పితరులలో ఇతర జంతు వృక్షయోనులలో జనించిన వారికి ఉత్తమ గతులను కలిగించడం కోసం కూడా నేనిక్కడ పిండ ప్రదానం చేస్తున్నాను. ప్రేత రూపంలో శాపవశాత్తు ఉండిపోయిన నా వారికి కూడా నేను ఈ అద్భుత పుణ్యక్షేత్రంలో పిండ ప్రదానం చేస్తున్నాను. ఇంకా గర్భస్రావితాత్మతలతో సహా నా పితరులందరికీ ఉత్తమగతులకై నేనిక్కడ పిండ ప్రదానాలను గావిస్తున్నాను. బ్రహ్మేశానాది దేవతలారా, మీరంతా నా ప్రయత్నానికి సాక్షులుగా ఉండాలని ప్రార్థిస్తున్నాను. నేను గయాక్షేత్రానికి వచ్చి నా వారందరికీ ఊర్ధ్వలోక ప్రాప్తి కలిగించే ప్రయత్నంలో భాగంగా శార్ధకర్మలను నిర్వహించి పిండ ప్రదానాలను సంపన్నం చేశాను. హే భగవాన్ గదాధర విష్ణుదేవ, నేను పితృకార్యాలను సంపన్నం చేయడానికై గయాతీర్థాలకు వచ్చి ఉన్నాను. నా ద్వారా జరిగిన ఈ కర్మలన్నిటికీ తమరే సాక్షి. మీ దయ వల్ల నేను దేవ, గురు, పితృ అను 3 రకాల మృణాల నుండి నేటితో విముక్తుడనైనాను. ఆది గదాధర మహత్యం. గయలో మరికొన్ని తీర్థాలను, వాటి మహిమలను వినిపిస్తాను. ఈ గయాతీర్థంలో ప్రేతశిలగా విఖ్యాతమైన క్షేత్రం ప్రభాస ప్రేతకుండ గయాసుర శీర్ష నామకములైన తీర్థాలతో విరాజిల్లుతుంది. ఈ శిల సర్వదేవమయి. దీనిని సవ్యంగా యమధర్మరాజే ఐశ్వర్య ప్రాప్తి కోసం ధరించాడని విన్నాను. మానవుని మిత్ర బంధు బాంధవులలో ఎవరికైనా ప్రేతయోని ప్రాప్తిస్తే అతడు ఈ ప్రేతశిలలో కర్మకాండ జరిపితే వారికి అతనికి కూడా గొప్ప శుభాలు కలుగుతాయి. ఇక పితృజనులకు ఇది మరింత శుభదాయకం. అందుకే మునులు, రాజులు, రాజపత్నులు మున్నగు వారిటకు వచ్చి శార్ధాది కర్మలను నిర్వహించి బ్రహ్మలోకానికి తమ పితరులను పంపించగలుగుతారు. తాము దేహాంతంలో బ్రహ్మలోకానికి చేరుకుంటారు. గయాసుర మండపానికి వెనుకనున్న శిలకు ముండపృష్ఠగిరి అని పేరు. ఇది సర్వదేవమయ్యం. దీని పాద ప్రాంతంలో బ్రహ్మ సరోవరాది అనేక తీర్థాలు ఉన్నాయి. వాటిలో అరవింద వనమను తీర్థం ఒకటి. దాని వలన
ఆ పర్వతంలో ఒక ప్రాంతానికి అరవిందగిరి అని నామం ఏర్పడింది. అక్కడ క్రౌంచ పక్షుల పాదాల గుర్తులుంటాయి. ఆ పర్వత భాగాన్ని క్రౌంచ పాదగిరి అంటారు. శ్రార్థాది కర్మల ద్వారా పితరులకు బ్రహ్మలోకం ప్రాప్తింపజేసే ప్రాంతం ఇది. ఆదికాలం నుండే విష్ణు భగవానుడిక్కడ అవ్యక్త రూపంలోనూ గదాధర శిల రూపంలోనూ నెలకొని ఉన్నాడు. అందుచే ఈ శిల సర్వదేవమయమని చెప్పబడుతుంది. మత్స్య కూర్మాది విష్ణువు అవతార రూపాలకున్న ప్రాశస్త్యమే ఇక్కడి గదాధర రూపానికి ఉంది. ఆదికాలం నుండే గదాధర రూపుడైన శ్రీ మహావిష్ణువు బ్రహ్మాది దేవతల పూజలు అందుకుంటున్నాడు. కాబట్టి మానవులంతా ఇక్కడికి వచ్చి ఆగి అర్ఘ్యపాద్య పుష్పాదిక ఉపాహారాలతో ఆ స్వామిని పూజించాలి. ఈ తీర్థంలో గదాధరుని ఇతర దేవులని పూజించి సర్వోపచారాలను సమర్పించి ముకుట వస్త్ర ఘంట చామర దర్పణ అలంకారాలను తీర్థానికి సమకూర్చి పెట్టి పిండ అన్నదానాలను కూడా చేసిన వానికి తాను జీవించి ఉన్నంతకాలము ధన ధాన్య ఆరోగ్య ఐశ్వర్య పుత్ర పౌత్ర లాభాలు అక్షయంగా ఉంటాయి. ఆయువు పెరుగుతుంది. శ్రేయ విద్య అర్థ అభిష్ట కామనల సాకారతలలో లోటుండదు. దేహాంతంలో భార్యాసమేతంగా స్వర్గాన్ని చేరుకుంటాడు. మరుజన్మలో రాజ్యసుఖాన్ని శత్రు సంహారక పరాక్రమాన్ని జయ పరంపరని పొంది కూడా వధ బంధనాదుల నుండి ముక్తుడై చివరలో మోక్షము నొందుతాడు. ఇక్కడ పిండం పెట్టిన వారికి అందుకున్న వారికి కూడా బ్రహ్మలోక ప్రాప్తి కలుగుతుంది. ఇక్కడి పురుషోత్తమ క్షేత్రానికి పోయి భగవాన్ జగన్నాథ సుభద్ర బలరాములను పూజించిన వారికి జ్ఞానం లక్ష్మీపుత్రులు మున్నగునవన్నీ కలిగి సుఖంగా ఉండే జీవనం మరియు దేహాంతంలో విష్ణు సాన్నిధ్యం కలుగుతాయి. అలాగే పురుషోత్తముడను పేరు ఇక్కడ వెలిసిన జగన్నాథుని సమక్షంలోను సూర్యదేవ విఘ్నేశ్వరుల సమక్షంలోను పితరులకు పిండదానాదులను నిర్వర్తించిన వారికి బ్రహ్మలోక నివాసం లభిస్తుంది. ఈ క్షేత్రంలో వినాయకుని కపర్ది నామముతో వేంచేసియున్న పరమశివుని నమస్కారముతో పూజించిన వానికి అన్ని విఘ్నాలు తొలగిపోతాయి. ఇక్కడే వెలిసిన కార్తికేయ భగవానుని పూజించిన వారికి బ్రహ్మలోకం ప్రాప్తిస్తుంది. 12 నామాలతో సూర్యదేవుని పూజించిన వారు సర్వరోగముక్తులవుతారు. వైశ్వానర భగవానుడైన అగ్నిదేవుని విధివత్తుగా పూజించి ఉత్తమ కాంతిని పొందడానికి, రేవంతుని ఆరాధించి ఉత్తమాశ్వాలను సంపాదించడానికి, ఇంద్రదేవుని ఆరాధించి మహా గొప్ప ఐశ్వర్యాన్ని పొందడానికి, గౌరీదేవికి పూజలు చేసి అతులిత సౌభాగ్యాన్ని అందడానికి, సరస్వతమ్మను పూజించి విద్యను, లక్ష్మీదేవిని పూజించి సర్వ సంపదలను ఈ ఒక్క క్షేత్రంలోనే పొందవచ్చును. ఈ పురాణాధిపతి అయిన గరుత్మంతుని ఈ తీర్థంలో పూజించిన వారికి అన్ని విఘ్నాలు ఎగిరిపోగా బలము వేగము వస్తాయి. ఈ క్షేత్రపాలకుని పూజిస్తే గ్రహ సమూహాల దోషాలన్నీ పోతాయి. ముండపృష్ఠమును పూజించిన వారికి అన్ని అభిలాషలు నెరవేరుతాయి. ఇక్కడి అష్టనాగ దేవులను అర్చించిన వారిని పాముకాటు బాధింపదు. ఇక్కడ బ్రహ్మదేవుని పూజించి బ్రహ్మలోక ప్రాప్తి నొందుదురు. ఈ క్షేత్రంలో ఇంకా బలభద్రుని సమ్యక్ పూజ ద్వారా శక్తి ఆరోగ్యాలను, సుభద్రాదేవ్యార్చన ద్వారా పరమ సౌభాగ్యాన్ని, జగన్నాథ స్వామి పూజ ద్వారా ఇష్టకామ్యార్థ సిద్ధిని, శ్రీమన్నారాయణ పూజ ద్వారా రాజ్యాధికారాన్ని, నృసింహదేవుని చరణ స్పర్శ నమస్కృతుల ద్వారా సంగ్రామ విజయాన్ని, వరాహస్వామి పూజ ద్వారా పృథ్వీపై ఆధిపత్యాన్ని, మాలాధర విద్యాధరుల పూజ ద్వారా స్పర్శ ద్వారా విద్యాధర పదాన్ని, ఆది గదాధరుని ఆరాధన ద్వారా సమస్తాభిష్ట సిద్ధిని, సోమనాథుని పూజ ద్వారా
శివలోక ప్రాప్తిని, రుద్రదేవునికి నమస్కరించడం ద్వారా రుద్రలోకంలో ప్రతిష్టాపితులయ్యే భాగ్యాన్ని భక్తులు పొందగలరు. ఈ గయాక్షేత్రంలో వెలిసిన ఆది గదాధర స్వామి మహిమలను వర్ణించడము సామాన్యులకు అసాధ్యం. రామేశ్వర, కాళేశ్వర, బ్రహ్మేశ్వర, కేదారనాథ, సిద్ధేశ్వర రూపాలలో పరమశివుడే ఇక్కడ వెలిసి భక్తులకు అన్నీ ఇస్తూ తాను మాత్రం ఆది గదాధరుని దర్శించుకుంటూ ఉంటాడు. రుద్రునితో పాటు ఆది గదాధరుని ఒకే రోజు దర్శించిన వారికి బ్రహ్మలోకం ప్రాప్తించడమే కాక వారి వంశాల్లో 100 తరాలు ఉద్ధరింపబడతాయి. గదాధర భగవానుని పూజించిన ధర్మార్థికి ధర్మము, ధనార్థికి ధనము, కామార్థికి కామము, మోక్షార్థికి మోక్షము అలవోకగా దొరుకుతాయి. అలాగే స్త్రీ పురుషులకు సౌభాగ్యపుత్రాదులు కూడా కలుగుతారు. గదాధర మహత్యం ఇంకా ఇలా చెప్పబడి ఉంది. 14 మన్వంతరాలు, 18 విద్యలును. తెలుసుకుందాం. రుద్రాది దేవతలారా, పూర్వకాలంలో సర్వప్రథమంగా స్వయంభువ మనువు ఉద్భవించాడు. ఆయనకు అగ్నిద్రాది పుత్రులు జన్మించారు. ఆ మన్వంతరంలో అనగా ఈ మనువు కాలంలోని మరీచి, అత్రి, అంగీరస, పులస్య, అంగీర, పులస్త్య, పులహ, క్రతు, వశిష్ఠులనే సప్తఋషులు ఉదయించారు. తరువాత ఏర్పడిన 12 దేవగణాలలో జయ, అమిత, శుక్ర, మాయ అనుగణాలు సోమపాయులు. వీరి నుండి విశ్వబుక్, వామదేవులనేవారు ఇంద్ర పదవిని సాధించారు. వాస్కలి అను రాక్షసుడు ఈ కాలంలోనే వీరిని పీడించి విష్ణువు చక్రాయుధం దెబ్బకు మరణించాడు. తర్వాత సర్వోచిష మనువు ఉద్భవించాడు. ఇతనికి చైతక, వినత, కర్ణాంత, విద్యుత్, రవి, బృహద్గుణ, నభులను పుత్రులు జన్మించారు. వీరిలో నభుడు మహాబలిగా, మండలేశ్వరునిగా, పరాక్రమశాలిగా ప్రసిద్ధుడైనాడు. ఈ మన్వంతరంలో ఊర్జ, స్తంభి, ప్రాణ, ఋషభ, నిచ్చల, దత్తోలి, అర్వరీవాన్ అను పేరుగల 7 మహామునులు సప్తఋషులుగా ప్రసిద్ధులైనారు. ఈ కాలంలోని 12 తుషిత గణాలు, పారావత దేవగణాలు ఏర్పడ్డాయి. విపచ్యుతుడను నాయకుడు ఇంద్ర పదవిని అధిష్ఠించాడు. అతని శత్రువైన పురుకుశ్చర నామకుడగు దైత్యుని శ్రీ మధుసూదన దేవుడు ఏనుగు రూపంలో సంహరించాడు. అనంతరం ఔత్తర మనువు ఉద్భవించాడు. ఈయనకు అజ, పరశు, వినీత, సుకేతు, సుమిత్ర, సుబల, శుచి, దేవవృత, మహోత్సాహ, అజిత నామకులు పుత్రులు ఉదయించారు. ఈ మన్వంతరంలో రథౌజ, ఊర్ధ్వబాహు, శరణ, అనఘ, ముని, సుతప, శంకువులనే మహామునులు సప్తఋషులైనారు. వశవర్తి, స్వధామ, శివ, సత్య, ప్రతర్దన అను పేర్లు గల 5 దేవగణాలు జనించాయి. ప్రతి గణంలోనూ 12 దేవతలుండేవారు. స్వశాంతి నామధేయుడు ఇంద్రుడు కాగా అతని శత్రువైన ప్రబలంభాసురుడనే రాక్షసుని విష్ణుదేవుడు మత్స్యావతారమును ధరించి సంహరించాడు. తర్వాతి మనువు పేరు తామసుడు. ఆయన పుత్రులు జానుజఘ్న, నిర్భయ, నవ్యఖ్యాతి, నయ, విప్రభృత్య, వివిక్షిప, దృఢేశుద్ధి, ప్రస్థాలక్ష, కృతబంధు, కృత, జ్యోతిర్ధామ, పృథు, కావ్య, చైత్ర, చేతాగ్ని, హేమక నామకులు కాగా జ్యోతిర్ధార, దృష్టకావ్య, చైత్ర, చేతాగ్ని, హేమక, సురాగ, స్వధీయులు సప్తర్షులు. హర్యాది 4 దేవతాగణాలుండగా శిబి చక్రవర్తి ఇంద్రుడైనాడు. అతని శత్రువైన భీమరత దైత్యుని శ్రీ మహావిష్ణువు కూర్మావతారమెత్తి సంహరించాడు. 5వ మనువైన రైవతుని పుత్రులు మహాప్రాణ, సాధక, వనబంధు,
నిరమిత్ర, ప్రత్యంగ, పరహ, శుచి, దృఢవ్రత, కేతుశృంగులు ఈతని కాలంలోనే సప్తర్షులు. వేదశ్రీ, వేదబాహు, ఊర్ధ్వబాహు, హిరణ్యరోమ, ప్రజన్య, సత్యనామ, స్వధామ నామధేయులు ఈ మన్వంతరంలో అభూతరజ, దేవాశ్వమేధ, వైకుంఠ, అమృత నామక దేవగణాలు విలసిల్లగా విభూతుడను మహావీరుడు ఇంద్రుడైనాడు. అతని శత్రువైన శాంతశత్రుడను దైత్యుని శ్రీ మహావిష్ణువు హంసరూపంలో వచ్చి వధించాడు. 6వ మనువు సాక్షుషుడు. అతని పుత్రులు ఊరు, పురు, సత్యద్యుమ్న, సత్యబాహు, కృతి, అగ్నిష్ణు, అతిరాత్ర, నర, సుద్యుమ్నులు నాటి సప్తర్షులు. హవిష్మాన్, సుతను, స్వధామ, విరజ, అభిమాన, సహిష్ణు, మధుశ్రీ మహామునులు ఈ సాక్షుష మన్వంతరంలో ఆర్య, ప్రసూత, భవ్య, లేఖ, పృచ్ఛుక నామక దేవగణాలు విలసిల్లినాయి. మనోజవుడు ఇంద్రునిగా ఎన్నుకోబడినాడు. దేవశత్రువు దీర్ఘబాహుడు నగు మహాకాలాసురుని శ్రీ మహావిష్ణువు హయరూపుడై వధించాడు. 7వ మనువైన వైవస్వంతుని పుత్రులు మహావిష్ణు భక్తులైన ఇక్ష్వాకు, నాభ, విష్టి, శర్యాతి, అవిష్యంతి, పాంసు, నభ, నేదిష్ట, కరుష, పృషార్థ, సుద్యుమ్నులు మహాతపస్సంపన్నులైన అత్రి, వశిష్ఠ, జమదగ్ని, కశ్యప, గౌతమ, భరద్వాజ, విశ్వామిత్ర మహర్షులు వైవస్వంత మన్వంతరపు సప్తర్షులు. 49 మరుద్గణాలు ఆదిత్య, వసు, సాధ్య మున్నగు 12 దేవగణాలు వర్ధిల్లుతున్నాయి. 11 రుద్రులు, 8 వసువులు, 10 మంది విశ్వేదేవులు, 2 అశ్వనీ కుమారులు, 10 మంది అంగీరులు దేవగణాల్లో ఉన్నారు. ఇంద్రుని పేరు తేజస్వి. హిరణ్యాక్షుడను దేవ శత్రువుని శ్రీ మహావిష్ణువు వరాహావతారాన్ని ధరించి సంహరించాడు. ఇక రాబోయే మన్వంతరాలను గూర్చి వర్ణిస్తాను. మన్వైవస్వంత మన్వంతరం తరువాత రాబోతున్నది సావర్ణి మన్వంతరం. ఆ మనుపుత్రులు విజయ, ఆర్యవీర, నిర్మోహ, సత్యవాక్కు, కృతి, వరిష్ఠ, గరిష్ఠ, వాచ సంగతులు. మహామునులైన అశ్వత్థామ, కృపాచార్య, వ్యాస, గాలవ, దీప్తిమాన్, ఋష్యశృంగ, పరశురాములు ఈ మన్వంతరంలోని సప్తర్షులు. సుతహి, అమృతాభ, ముఖ్య నామక 3 దేవగణాలుంటాయి. ఒక్కొక్క గణంలో 20 మంది దేవతలుంటారు. విరోచన పుత్రుడైన బలిచక్రవర్తి దేవేంద్ర పదవినందు అందుకుంటాడు. కానీ అతనికి అహంకారం పెరగడంతో విష్ణువే వామన రూపంలో వచ్చి అతని నుండి 3 అడుగుల దానాన్ని గ్రహించి అడుగుకొక లోకంగా 3 లోకాలను ఆక్రమిస్తాడు. బలి సిద్ధిని, మోక్షాన్ని పొందుతాడు. వరుణపుత్రుడైన దక్ష సావర్ణి 9వ మనువుగా వస్తాడు. అతని పుత్రులు ధృతికేతు, దీప్తికేతు, పంచహస్తి, నిరామయుడు, పృథుశ్రవుడు, బృహద్యుమ్నుడు, రుచీకుడు, బృహద్దునుడు అనువారులు. ఈ మన్వంతరంలో మేధాతిథి, జ్యుతి, సవస, వసు, హవ్య, కవ్య, విభులు సప్తర్షులు. పర, మరీచిగర్భ, సుధర్ములింద్రులుగా ఎన్నికవుతారు. వారి ప్రధాన శత్రువైన కాళకాక్ష దైత్యుని శ్రీ మహావిష్ణువు పద్మనాభుడై వధిస్తాడు. 10వ మనువు ధర్మసావర్ణి. అతని పుత్రులు సుక్షేత్ర, ఉత్తమౌజ, భూరిశ్రేణ్య, శతానీక, నిరమిత్ర, వృషసేన, జయద్రథ, భూరిద్యుమ్న, సువర్చ, శాంతి ఇంద్రులు ఈ మన్వంతర సప్తఋషులు. అయోమూర్తి, హవిష్మాన్, సుకృతి, అవ్యయ, నాభాగ, అప్రతిమౌజ, సౌరభ మహామునులు ప్రాణినాయకులొక 100 దేవగణాల వారుంటారు. మహాబలశాలియు, శాంతియను పేరుగలవాడును అగు దేవపురుషుడు ఇంద్రుడవుతాడు. అతని శత్రువైన బలియను అసురుని విష్ణువు తన
గదతో సంహరిస్తాడు. 11వ మనువైన రుద్ర సావర్ణి కొడుకులు సర్వత్రగా సుశర్మ, దేవానిక, పురుగురు, క్షేత్రవర్ణ, పుత్ర, దృశేషు, అర్థక నామకులు ఈ మన్వంతరంలోని సప్తర్షులు. అవిష్మాన్, అవిష్య, వరుణ, విశ్వ, విస్తార, విష్ణు, అగ్నితేజ మహామునులు. విహంగమ, కామగమ, నిర్మాణ, రుచి అను పేర్లతో 4 దేవగణాలు. ఒక్కొక్కటి 30 మంది దేవతలతో వర్ధిల్లుగలవు. వృషభుడను దేవపురుషుడు దేవేంద్రుడు కాగా అతని శత్రువైన దశగ్రీవ దైత్యుని విష్ణువు లక్ష్మీ రూపమును అవతరించి వధిస్తాడు. ఈ రుద్రసావర్ణి మనువు శివపుత్రుడు. తరువాత దక్షపుత్రుడైన దక్షసావర్ణి 12వ మనువు పదవిని అధిష్ఠిస్తాడు. ఆయన పుత్రుడు దేవాన్, ఉపదేవ, దేవశ్రేష్ఠ, విధూరథ, మిత్రవాన్, మిత్రదేవ, మిత్రబిందు, వీర్యవాన్, మిత్రవాహ, ప్రవాహులు ఈ మన్వంతరంలో సప్తర్షులుగా తపస్వి, సుతప, తపోమూర్తి, తపోరతి, తపోధృతి, ద్యుతి, తపోధన నామధేయులైన మహామునులు ప్రవర్తిల్లుతారు. స్వధర్మ, సుతపస, హరిత, రోహిత దేవగణాలుంటాయి. ప్రతి గణంలోనూ 10 మంది దేవతలు. మొత్తం జాతికి ఋతుధాముడను దేవేంద్రుడు ఉంటారు. దేవశత్రువైన తారకాసురుని విష్ణువు నపుంసక స్వరూపమును ధరించి వధిస్తాడు. 13వ మనువు రౌచ్యుడు. ఆయన పుత్రులు చిత్రసేన, విచిత్ర, తప, ధర్మరథ, ధృతి, సునేత్ర, క్షేత్రవృత్తి, సునయులు, ధర్మ, ధృతిమంత, అవ్యయ, నిశారూప, నిరుచ్చాక, నిర్మోహ, సుధర్మ, సుకర్మ దేవగణాలు 33 మంది దేవతలతో వర్ధిల్లుతారు. దివస్పతి ఇంద్రుడు కాగా ఆయన శత్రువైన త్వష్టిభూడను దైత్యుని శ్రీ మహావిష్ణువు మయూర స్వరూపంలో వచ్చి వధిస్తాడు. 14వ మనువు విష్ణుపుత్రుడైన బౌత్యుడు. ఆయన పుత్రులు ఊరు, గభీర, దృష్ట, తరస్వి, గ్రాహ, అభిమాని, ప్రవీర, జిష్ణు, సంక్రందన, తేజస్వి, దుర్లభులు, అగ్నిద్ర, కర్మనిష్ట, పవిత్ర, అగ్నిబాహు, మాఘధ, శుచి, అజిత, ముక్త, శుక్ర మహామునులు సప్తర్షులు. చాక్షుష, కర్మనిష్ట, పవిత్ర, బ్రాజిన, వచోవృద్ధ దేవగణాలు. ఒక్కొక్క గణంలో మరలా 7 ఉపగణాలతో వర్ధిల్లుతాయి. ఈ మన్వంతరానికి శుచి దేవేంద్రుడు కాగా అతని శత్రువైన మహాదైత్య నామక దైత్యుని శ్రీ మహావిష్ణువే స్వస్వరూపంలో దిగివచ్చి వధిస్తాడు. రుచి ప్రజాపతితో పితరుల సంవాదం. సౌనకాది మహామునులారా, మార్కండేయ మహాముని క్రౌంచిక మహర్షికి ఒక సందర్భంలో పితృస్తోత్రాన్ని వినిపించాడు. దానిని వర్ణిస్తాను వినండి. ప్రాచీన కాలంలో రుచి ప్రజాపతి మాయామోహం నుండి విడబడి నిర్భయుడై ఎక్కువ జపతపాలను చేస్తూ కర్మలను గావిస్తూ తక్కువ నిద్రిస్తూ నిరహంకారం భావనతో గొప్ప నియమబద్ధ ఆధ్యాత్మిక జీవితాన్ని ఒక పృథ్వీపైని గడపసాగాడు. క్రమంగా అగ్నిహోత్రాన్ని, గృహస్థాశ్రమాన్ని పరిత్యజించి ఒక పూటే భోజనం చేస్తూ ఒంటరిగా తిరుగుతుండగా పితృదేవతలతనికి దర్శనమిచ్చి ఇలా అడిగారు. వచ్చా, నీవింకా వివాహం ఎందుకు చేసుకోలేదు? అది ఉన్నత గృహస్థాశ్రమానికి ద్వారమని, అది స్వర్గ మోక్ష ప్రాప్తికి మార్గమని నీకు తెలియదా? గృహస్థు మాత్రమే అందరికీ పనికొస్తాడు. సమస్త దేవతలను, పితరులను, ఋషులను, అతిథులను, యాచకులను భోజనం ద్వారా, పూజాదానాదుల ద్వారా సంతృప్తిపరిచి ఉత్తమ లోకాలను చేరుకోగలడు. దేవతలను స్వాహా మంత్రాలతోనూ, పితరులను స్వధా మంత్రాలతోనూ, అతిథులను భృత్యాదులను అన్నదానంతోనూ ఆనందింపచేయగలడు. అలా చేయకపోవడం వల్ల నీ పితృదేవ రుణాలు తీరకుండా మిగిలిపోతాయి. అలాగే మనుష్యులకు, ఋషులకు, అన్యజీవాలకు కూడా నువ్వు రుణపడిపోతావు.
పుత్రోత్పత్తి, దేవపూజ, పితృతర్పణాలు, చివరి దశలో సన్యాస గ్రహణం స్వర్గానికి సోపానాలు. మొదటి మెట్టుని కూడా చేరుకొని బ్రతుకులెందుకు పుత్ర? ఆ అన్యాయం వల్ల నీకు కలిగే కష్టాలు, ఆ కష్టాలు మాత్రమే నీవు మరణించాక నరకానికి పోతావు. మరుజన్మలో కూడా క్లేశాలే ఎక్కువగా అనుభవం అవుతాయి. రుచి మిగిలి వినయంతో ఇలా బదులిచ్చాడు. మహానుభావులారా, మానవ జీవితంలో దేనినైనా పరిగ్రహించడం అత్యంత దుఃఖానుభవాన్ని, పాప సంగ్రహాన్ని, అనంతకాలం దాకా అధోగతిని కలుగజేస్తుందని, అందుచేత దేనిని గ్రహించని వాడే ధన్యుడని విని ఉన్నాను. అందుచేతనే అనర్థాలకు మొదటి మెట్టు అయిన స్త్రీని పరిగ్రహించడానికి మొగ్గలేదు. క్షణంలోనే అన్ని పుణ్యాలను నాశనం చేసే శక్తి ఆశకి ఉంది. అందుకే నేనేదీ ఆశించలేదు. విద్య ద్వారా సద్జ్ఞానోపార్జన రూపి అయిన జలం ద్వారా తన ఆత్మను నిర్మలం చేసుకోగలిగిన వాడే నా దృష్టిలో ధన్యుడు, ముక్తుడు. విద్వాంసులెంతోమంది అనేక విధాలుగా సాంసారిక కర్మలనే రూపాన్ని ధరించి మనిషిని పంకిలంలో కూరుకుపోయేటట్లు చేసే కుటుంబ జీవనాన్ని వర్ణించారు. ఇంద్రియాలకి దాసోహమైపోయే మనిషే స్త్రీ వెంట వివాహం వైపు పరుగులు పెడతాడని బోధించారు. నేను జితేంద్రియ పురుషుడనై తత్వజ్ఞానమనే తేట నీటితో నా ఆత్మ ప్రక్షాళనాన్ని చేసుకుంటాను. నాయన, నీవు పలుకుతున్న ప్రక్షాళన కార్యక్రమం అందరికీ ఆచరణీయం కాదు. సార్వజననీనము కాదు, లోక కళ్యాణకారకము కాదు. మనిషికి కొన్ని ధర్మాలుంటాయి. పూర్వజన్మల నుండి తెచ్చుకున్నవి ప్రారబ్ధ కర్మ ఫలాలు ఉంటాయి. వాటిని బట్టి జన్మబంధాలు ఏర్పడతాయి. అయితే ధర్మం కోసం చేసే పనికి బంధనాలు అంటవు. గృహస్థ ధర్మం అటువంటిదే. ప్రారబ్ధ పాప పుణ్యాలు దుఃఖ సుఖ భోగాలతో పోతాయి. నీవు చెప్పిన విద్వజ్జన ప్రవచిత ఆత్మ ప్రక్షాళనం ఆ సుఖ దుఃఖ అనుభవముల ద్వారా జరిగిపోతుంటుంది. దానివల్ల కర్మబంధాల నుండి రక్షణ కూడా చేయబడుతుంది. నీ వివేకంతో సంసారంలో ఉండి కూడా ఆత్మను రక్షించుకోగలవు అన్నారు పితరులు. హే పితృదేవతలారా, కర్మ మార్గం ద్వారా అవిద్య మాయ బలపడతాయని వేదాలలోనే చెప్పబడింది కదా. మీరంతా నన్ను ఆ మార్గంలోకే పొమ్మని బలవంత పెడుతున్నారు అన్నాడు రుచి. నాయనా, కర్మ ద్వారా అవిద్య పెరుగుతుందనే మాట అసత్యం కాదు. కానీ విద్యావంతుడవ్వడం కూడా ఒక కర్మే కదా. మాయను అవిద్యను విచ్ఛిన్నం చేసే విద్య కూడా సంసారంలో భాగమే కదా. సజ్జనులెప్పుడూ శాస్త్ర ప్రతిపాదితములైన విహిత కర్మలను ఉల్లంఘింపరు. వారికి వాటి ద్వారానే మోక్షం ప్రాప్తిస్తుంది. ఎవరి కర్మను వారు చేయాలి. అలా చేయని వారు అధోగతి పాలవుతారు. అపరిగ్రాహం ఆత్మ ప్రక్షాళన హేతువే. కానీ అదే అపరిగ్రాహం కర్మల విషయంలో గ్రాహ్యం అయిన ఒక స్త్రీని పరిగ్రహించి ఆమెను ఉద్ధరించి నీవు ఉద్ధరింపబడుతున్నావు కదా. వంశాన్ని అభివృద్ధి పరిచి యజ్ఞయాగాదులను చేసి దాన ధర్మాలను నిర్వర్తించిన వాడే నిజమైన మనిషి. వానికి నిజమైన తోడు నీడ స్త్రీయే. నువ్వు వివాహం చేసుకోక వంశాభివృద్ధిని అరికట్టి పాపంలో కాలిపోతున్నావు. అవిద్య విషయంతో సమానమని విద్వజ్జనులు నీకు చెప్పారు కదా. కానీ ఆ విషయం కూడా మానవునికి ఎన్నో విధాల ఉపయోగపడుతుంది కదా. కొండకొచ్చో ప్రాణరక్షణ కూడా చేస్తున్నది. కాబట్టి కర్మల వల్ల అవిద్య మాయ ఏర్పడిన వాటిని పటాపంచలు చేసే కర్మలున్నాయి. వాటినే నువ్వు చెయ్యి. పెళ్లి చేసుకో, గృహస్థాశ్రమంలోకి అడుగుపెట్టు అని బోధపరిచారు పితృదేవతలు. మెత్తబడిన రుచి పితరులారా, మీ మాటను జవదాటలేను. కానీ నేను వృద్ధుడనై పోయాను. నాకిప్పుడు పిల్లనెవరిస్తారు? అయినా నేను అకించనుడిని, నాదంటూ ఏమీ లేని వాణ్ణి. ఇట్టి పరిస్థితుల్లో కాపురం పెట్టడం అత్యంత కష్టసాధ్యం అన్నాడు.
నాయనా, నీవేం చేస్తావో ఎలా చేస్తావో కానీ గృహస్థుని కాకపోతే నీ పితరులమైన మేమంతా పతనమైపోతాం, నీవు అధోగతి పాలవుతావు అంటూ ప్రజాపతి రుచి యొక్క పితరులంతా పెనుగాలికి ఆరిపోయిన దీపాల వలె కనిపించకుండా పోయారు. ఏదో వినయం కొద్దీ తాను అకించనుడనని, తనకెవరూ పిల్లనెవ్వరూ ఇవ్వరని అన్నాడే కానీ ఈ రుచి ఒక ప్రజాపతి. రుచి అప్పటికింకా ప్రజాపతి కాదు, ఒక విప్రోత్తముడు మాత్రమే, బ్రహ్మ సంభవుడు, బ్రహ్మర్షి. అందుచేత ఆ మహాత్ముడు స్త్రీ కోసం కాకపోయినా కర్తవ్యోపదేశం కోసం వనంలోకి పోయి ఒకే చోట కదలకుండా కూర్చొని బ్రహ్మనుద్దేశించి 100 దివ్య సంవత్సరాల పాటు కఠిన తపమాచరించాడు. బ్రహ్మ ప్రసన్నుడై ప్రత్యక్షమై, విప్రోత్తమ, ఏమి నీ కోరిక అని అడిగాడు. సంపూర్ణ విశ్వానికే గతిని ప్రసాదించే బ్రహ్మదేవునికి తన గతిని వివరించి తన పితరుల అభిలాషలను వినిపించాడు రుచి. ఓ ఈ విప్రోత్తమ, నీవు ప్రజాపతివి కాగలవు. నీ ద్వారా ప్రజలు సృష్టింపబడవలసి ఉన్నది. ప్రజోత్పత్తిని గావించి నీ పితరులకు శార్ధ పిండదానాదులను చేసి వారి అభిలాషలను తీరుస్తావు. కాబట్టి నీ పితరులు చెప్పిన శ్రీ పరిగ్రహణం మిక్కిలి ఉచితమై ఉన్నది. కాబట్టి ఈ విషయాన్ని ధ్యానమందుంచుకొని నీవు వారినే పూజించు. వారే నీకు సర్వ కామనలను నెరవేర్చగలరు. వారికి సాధ్యం కానిది ఉండదు. సమ్యక్ పూజకు సంతుష్టులైన పితరులు శ్రీపుత్రులని అననేలా ఏమైనా ప్రసాదించగలరు అని చెప్పి అంతర్ధానం చెందాడు బ్రహ్మ. అప్పుడు మహర్షి అయిన రుచి నదీ తటంపై నొక ఏకాంత ప్రదేశానికి పోయి అక్కడ ముందుగా తన పితరులకు తర్పణాలిచ్చి వారిని సంతృప్తిపరిచాడు. పిమ్మట ఏకాగ్ర చిత్తుడై భక్తిపూర్వకంగా ఈ విధంగా స్తుతిస్తూ వారిని ఆరాధించసాగాడు. పితృదేవతల మహత్యాన్ని తెలిపే విశేషాలు చాలానే కనిపిస్తాయి. వీరు ఆకాశంపై ఆధిపత్యాన్ని వహిస్తారు. శారద సమయంలో దేవతలు కూడా స్వధామంత్రాల ద్వారా వీరిని ప్రసన్నం చేసుకుంటారు. స్వర్గంతో సహా అన్ని లోకాల్లోనూ ఉండే మహర్షులు మానసిక శార్థాల ద్వారా వీరిని తృప్తిపరుస్తారు. వారి భుక్తి ముక్తి కామనలను పితృదేవతలు తీర్చగలరు. స్వర్గంలోని సిద్ధులు వివిధ ఉపహారాల ద్వారా పితృదేవతలను సంతృప్తిపరుస్తారు. అలాగే గుహ్యకాదుల కూడా పృథ్వీపై శార్థాలను శాస్త్రోక్తంగా పెట్టేవారికి వీరు ఉత్తమ గతులను కల్పించగలరు. ఈ కర్మను చేయించే బ్రాహ్మణులు వీరే ప్రాజాపత్య లోకానికి పంపిస్తారు. తర్వాత కథ వచ్చే భాగంలో తెలుసుకుందాం. నమస్తే.